కుటుంబ ఆశీర్వాద ప్రార్థనా కూటం కాబట్టి కుటుంబం అనేటువంటిది 100% కూడా ఫలించేదిగా ఉండాలి. చెప్పండి, ఎలా ఉండాలి? ఎంత శాతం? 100% ఫలించేదిగా కుటుంబం ఉండాలి. ఆ పరిస్థితి దేవుడే స్వయంగా మానవుడికి అనుగ్రహించటానికి అప్పుడు అనుగ్రహించాడు. పాపం చేసి తప్పిపోయి శిక్షలు పొంది పశ్చాత్తాపడినప్పుడు కూడా అదే పొజిషన్ ఇచ్చాడు. ఈ కడవరి కాలాల్లో ఈ పరిశుద్ధాత్మ ఈ యుగాకాలంలో కూడా అదే పరిస్థితి సంఘానికి, కుటుంబాలకు కూడా ఇచ్చాడు దేవుడు. అంటే క్రీస్తుని అంగీకరించినటువంటి క్రైస్తవ కుటుంబాలు ఎప్పుడు కూడా ఈ భూమి మీద దేవునికి గొప్ప సాక్షిగా, లోకానికి సాక్షిగా 100% కూడా ఫలించాలి. ఆమేన్. 100% కూడా ఫలించాలి. ఈ రాత్రి మీరు వినే సందేశం ఏంటంటే, మన కుటుంబము 100% ఎలా ఫలిస్తుంది, అసలు ఫలించటం అంటే ఎలాగా, అది కూడా 100% ఎలా ఫలించాలి. బైబిల్లో కొన్ని కుటుంబాలు ఉన్నాయి. ఆ కుటుంబాల్లో ఏ కుటుంబము 100% ఫలించింది, ఆ కుటుంబం ఏం చేయటం వల్ల, ఎలా జీవించటం వల్ల ఫలించారు అనే విషయాలు ఈ రాత్రి మీతో దేవుడు మాట్లాడి ఉన్నాడు. ఆమేన్. ఆదికాండము 26వ అధ్యాయము 12వ వచనం. ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయను. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచు వచ్చెను. దేవుడు మాటలు దీవించును గాక. ఓకే, వాక్యం చదివిన తర్వాత ఉపదేశించేటువంటి దైవజనుని ముఖాంతరమున మీరు మీ ముఖాలు ఎత్తి పెట్టాలి ఎప్పుడైనా సరే. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, సైంటిఫిక్గా కూడా వైద్య రంగాల్లో మన కళ్ళు దేన్నైతే ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తాయో మన బ్రెయిన్ కూడా దాన్ని సపోర్ట్ చేస్తుందండి. మన చెవులు ఎక్కువగా ఏమైతే వింటాయో దాన్ని సపోర్ట్ చేయటానికి మన మెదడు కూడా, అంటే మన బ్రెయిన్ కూడా సపోర్ట్ చేస్తుంది. చూపు, వినటం, ఈ రెండు కూడా ఒకే విధంగా పనిచేయగలిగినప్పుడు నీ ఆలోచనలు వేరేగా డైవర్ట్ అవ్వటానికి అవకాశాలు ఉండవు. మీరు ఎప్పుడైనా సరే, వాక్యాల్లో కూడా ఉంది, ఏదేని తోటలో అవ్వమ్మ ఆ పండును చూచినప్పుడే ఆమె డైవర్ట్ అయిపోయిందంట. అలా చూడనంతకాలం కూడా దేవుడి నుండి దూరం అవటానికి వాళ్ళకి పరిస్థితులు రాలేదు. అలాగే యేసు ప్రభువారు సిలువ మీద చనిపోయే ముందు ఆ సైనికుల్లో, రోమా సైనికుల్లో ఒక అధికారి యేసు ప్రభు చనిపోయాడా లేదని చెప్పి యేసుకు ఎదురుగా వెళ్ళి చూచాడంటండి, నిలబడి చూచాడంటండి. ఎక్కడికి వెళ్ళి? యేసయ్యకు ఎదురుగా వెళ్ళి చూడటం వల్ల అప్పుడు ఆ సైనికుడు ఒక సాక్ష్యం ఇచ్చాడు లోకానికి, ఇతడు నిజముగా దేవుని కుమారుడే. చప్పట్లు కొట్టాలి ప్రియులారా. ఎప్పుడిచ్చాడు సాక్ష్యం? అది యేసయ్యకు ఎదురుగా చూస్తున్నప్పుడు. ప్రైజ్ ది లార్డ్. మన జీవితాల్లో దేవుని మందిరాల్లోకి వెళ్ళినా, సభలకు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుడు నీలో కార్యసిద్ధి జరిగించాలన్నా, దేవుని వాక్యం మీ హృదయాల్లో ఫలింపచేసి 100% మీ కుటుంబాలు ఆశీర్వదించబడాలంటే వాక్యం చెప్పేటప్పుడు ఆ వాక్యోపదేశం చేసే దైవజనుని ముఖాన్ని మీరు వెంబడించాలి. ఆదికాండము 26వ అధ్యాయం 12-13 వచనాల్లో మనం చదివిన మాటలు ఏంటంటే, ఇస్సాకు గారి గురించి రాయబడింది. ఇక్కడ కూర్చున్నటువంటి మీ అందరి జీవితాల్లో ఇస్సాకు గారి గురించి చదవలేని వాళ్ళంటూ ఎవరు ఉండరు. ఇస్సాకు అంటే అందరికీ తెలుసు. ఇస్సాకు గారు తండ్రి గారు అంటే అందరికీ బాగా తెలుసు. ఎందుకంటే ప్రపంచానికి, విశ్వాసులందరికీ కూడా ఆయన తండ్రి కదండి. అటువంటి చరిత్ర
మనందరికీ తెలుస్తుంది. ఇంకొక విషయంలో చెప్పాలంటే, ఏనాడైతే యేసు ప్రభువుని అంగీకరించామో అంగీకరించినటువంటి మరుక్షణమే ప్రభు గురించి తెలుసుకోవాలనేటువంటి ఆరాటంతో బైబిల్ కొనుక్కున్న తర్వాత మొట్టమొదటిసారిగా ఆదికాండంగా నుండి స్టార్ట్ చేస్తారు ఎవరైనా సరే. సో దాన్ని బట్టి ఏంటంటే అబ్రహం అన్న, ఇస్సాక్ అన్న, యాకోబు అన్న, నోవాహు అన్న, మోషే అన్న, వీళ్ళందరి గురించి తెలియని వాళ్ళు అంటూ ఎవరు కూడా ఉండరు. సాధారణ ఆలోచన ఇక్కడ మనందరికీ వ్యవసాయాలు ఉండొచ్చు. బహుశా వ్యవసాయం చేసేటువంటి రైతుల్ని మనం అడిగినప్పుడు సాధారణంగా మనకు వినిపించేది చూసేది ఏంటంటే, ఎకరానికి ఒక 40 బస్తాలు వచ్చాయనుకోండి. ఏమండి, అవునా? ఎకరానికి 40 బస్తాలు వచ్చినాయి అనుకోండి. ఆ 40 బస్తాలని కూడా పొలంలో కోసి కుప్పలేసి మళ్ళీ ఒక వారం రోజుల తర్వాత కుప్పలన్నీ కూడా రోడ్డు మీదకి తెచ్చి ట్రాక్టర్తో తొక్కిచ్చి, ఆ తొక్కిచ్చిన తర్వాత మళ్ళీ ఎగరపోసినవన్నిటి కూడా పొట్టంతా డివైడ్ అయిపోయిన తర్వాత ఈ ధాన్యాన్ని మళ్ళీ బస్తాల్లో పట్టి ఆ బస్తాలో ఆ రోడ్డు మీద నుంచి మళ్ళీ ట్రాక్టర్లో వేసి ఆ ట్రాక్టర్లోంచి మళ్ళీ ఇంటికాడికి వరండాలో దింపించి అక్కడ ఒక 2 నెలలో ఉంచిన తర్వాత కావలసిన మరలా మిల్లులోకి పట్టుకెళ్ళి అక్కడ ఆడించిన తర్వాత బియ్యం ఇంటికి వస్తాయి. ఈ ప్రక్రియలో చేలో ఉన్నటువంటి ధాన్యం ఇన్ని స్థలాల్లో పెట్టి ఎత్తి పోసి తీసుకెళ్ళి బియ్యం కాడికి వచ్చేటప్పటికి ఎంత శాతం పోద్దంటారు? మాట్లాడతలేదు ఎవరన్నా. ఎలా దాన్ని చాలా సింపుల్గా చెప్పచ్చు. ఏమండి, పక్షులు తినాలి. మాట్లాడరే, తినవా? పక్షులు తినేస్తాయి, పందికొక్కులు తినేస్తాయి, ఈ మధ్యలో దూడ తినేస్తాయి. ఇంకా పరిస్థితులు ఉంటే కారిపోయి దారంట కూడా కొన్ని చోట్ల పడిపోతాయి. ఇలాగా 100% 40 బస్తాలు ఒక రైతు ఎకరానికి తెచ్చి ఇంట్లో పెడితే లాస్ట్కి మిగిలేది ఖచ్చితంగా చేలో 40 బస్తాలు వస్తే లాస్ట్కి అయ్యే వరకు 40 బస్తాలు ఉంటుందా? మాట్లాడట్లేదు. మీరు నాకు ఎస్ఆర్ నో చెప్పాలి. ఉంటాయా? ఉండవు. అది మీకు తెలిసిందే. ఇదే మాట బైబిల్లో కూడా సత్యం చెప్పాడు యేసు ప్రభువారు. మార్కు రాసిన సువార్తలోకి వద్దాం ఒకసారి. పరిశుద్ధ గ్రంథంలో యేసు ప్రభువారు ఏం చెప్పారంటే, మార్కు సువార్త 4వ అధ్యాయం 8వ వచనంలో ఒక మాట ఉంది, చూడండి. సాక్షాత్తు ప్రభువారు చెప్పారు ఈ మాట. చదువు తల్లి. కొన్ని మంచి నేలను పడెను, అవి మొలిచి పెరిగి పైరై 30 దొంతులుగాను 60 దొంతులుగాను 100 దొంతులుగాను ఫలించెను అనుంది ఇక్కడ వాక్యం. మీరు ఇక్కడ చూడండి ప్రియులారా, కొన్ని మంచి నేలను పడినా కానీ 30 దొంతులుగా 60 దొంతులుగా 100 దొంతులు అని చెప్పాడు తప్ప డైరెక్ట్గా 100 దొంతులని మాత్రం ఇక్కడ మాట్లాడట్లేదు. చెప్పాడా? 60% 30% అనేది కూడా మెన్షన్ చేశాడు అక్కడ. మీరు ఆలోచించండి. కానీ ఆదికాండము 26వ అధ్యాయము 12లో ఇస్సాకు ఆ దేశమందున్న వాడై ఆ సంవత్సరము 30%, 60%, 100% అని లేదు అక్కడ. మీరు ఆలోచిస్తున్నారు వాక్యాన్ని? ఎంత పర్సెంట్ ఉంది? డైరెక్ట్గా ఎంతంత? మరి 60%, 30% రాయలేదే. వాట్ ఈస్ ద డిఫరెంట్? యేసు ప్రభు వారు ఇక్కడ చెప్పిన మాట, ఇస్సాకు గారు అక్కడ చూపించిన పరిస్థితి మనం ఆలోచిస్తే, ఇస్సాకు గారు ఆ సంవత్సరము విత్తనం వేసి 100% ఫలితం పొందాడు అంటే 60%, 30% అనేది అక్కడ లేదు. డైరెక్ట్గా 100% ఫలితం అతను పొందాడు అని అంటే ఎలాగ పొందాడు? ఎలాగా? హౌ ఈజ్ ఇట్? మన జీవితాల్లో, మనం చేసే వ్యాపారాల్లో, మనం చేసే ఉద్యోగాల్లో, మనం చేసే వ్యవసాయాల్లో, మన జీవిత కుటుంబాల్లో, మన పిల్లల యొక్క వ్యవస్థలో, మన యొక్క సంసార జీవితంలో 100% విజయం సాధించగలిగినటువంటి ప్రక్రియ అనేకులకు ఉంటుంది. కానీ 30%, 60%లోనే ఆగిపోతున్నారు చాలామంది. 100% రావట్లే. ఎందుకు రావట్లే? ఇస్సాకు 100 ఫలితం పొందినటువంటి ఇస్సాకు లాంటి విశ్వాసం మనకు లేదా? పోనీ ఇస్సాకు 100 ఫలితం ఇచ్చినటువంటి దేవుడు, ఆ దేవుడు ఇప్పుడు లేడా అనేది మనం ఆలోచించాలి. ఇస్సాకు నమ్మిన దేవుడినే మనం కాదా? మన దేవుడు, ఆయన దేవుడు ఒకటి కదా. మాట్లాడండి బాబు. మీరా ఈ సోరాపురం వాళ్ళు మాట్లాడరా ఏంటి? దేవునికి స్తోత్రం చెప్పాలి.
చూడండి, ఇస్సాకు నమ్మిన దేవుణ్ణి మనం నమ్మాం. ఇస్సాకు వెళ్ళిన మార్గాల్లో మనం వెళ్ళాం. ఇస్సాకు విశ్వసించిన విశ్వాసాన్ని మనము కలిగి ఉన్నాం. మరి ఇస్సాకు జీవితంలో 100% ఫలితం పొంది మన జీవితంలో, మన కుటుంబాల్లో, మన పిల్లల్లో 100% ఎందుకు రావట్లేదు మనకి? ఈనాడు చాలామంది క్రైస్తవ కుటుంబాల్లో మనం ఆలోచించినప్పుడు మాకు అది కొద్దు ఉందండి, ఇది కొద్దు ఉందండి, ఇంకా చాలా లోటుగా ఉందండి అనే చెప్పేవాళ్ళు ఎక్కువ ఉన్నారు. 100% ఎందుకు గెయిన్ రావట్లేదు? అసలు ఎక్కడుంది తేడా? ఇస్సాకు 100% ఫలితం ఎలా పొందాడు? ఏం చేస్తే పొందాడు? తనొక్కడే చేశాడా? తన కుటుంబం కూడా అందులో ఇన్వాల్వ్మెంట్ ఉందా? ఎలాగ పొందాడు అనేది ఇస్సాకు గారు 100% ఎలాగ ఫలితం పొందాడు? ఎలా పొందాడు? ఆయన కుటుంబ వ్యవస్థను మనం ఆలోచించాలి. ఆయన 100% ఫలితం పొందటానికి గల కారణాలు బైబిల్. ఇస్సాకు కుటుంబం 100% ఫలితాలు పొందటానికి గల కారణం 4 కారణాలు ఉన్నాయి బైబిల్లో. ఆ 4 కారణాలు కూడా ఫలించటానికి, ఆ 4 కారణాలు కూడా వాళ్ళు విజయం సాధించి దేవుని నుండి ఈ సృష్టిలో వాళ్ళ కుటుంబం 100% ఫలించటానికి ఆ 4 కారణాలు చేయటానికి కూడా గల కారణం ఏమిటంటే ఆ కుటుంబం దేవునిలో ఉన్న కుటుంబంగానే కనపడతా ఉంది. ఆ 4 కారణాల్లో మొట్టమొదటి కారణం ఏమిటో తెలుసా? పరిశుద్ధ గ్రంథంలోకి వెళ్దాం. మొదటి కారణం ఏంటంటే ఇస్సాకు 100% ఫలితాలు పొందటానికి గల కారణం ఇస్సాకు దేవుడు ఉండమన్న చోట ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మొదటి కారణం ఏంటి చెప్పండి? దేవుడు ఎక్కడుండమన్నాడో అక్కడే ఉన్నాడు. ఇప్పుడు యజమాని ఎక్కడైతే ఉన్నాడో భార్య కూడా అక్కడే ఉండాలి, పిల్లలు కూడా. అది కుటుంబము అభివృద్ధి పొందాలంటే భర్త ప్రార్థనకి వెళ్ళినప్పుడు భార్య కూడా ప్రార్థనకి వెళ్ళాలి. యోబు గారు ప్రార్థన చేస్తే భార్య ప్రార్థన చేయలేదు, కుటుంబం చెడిపోయింది. ఇస్సాకు కుటుంబంలో 100% ఫలితాలు పొందటానికి గల కారణం ఏమిటంటే నో 60, నో 30, డైరెక్ట్ 100. బట్ కారణం ఏమిటంటే ఇస్సాకు ఎక్కడున్నాడో తన భార్య కూడా అక్కడే ఉంది. తన భార్య ఎక్కడుందో పిల్లలు కూడా అక్కడే ఉన్నారు. ఈనాడు సంఘాల్లో తండ్రి వస్తే తల్లి రాదు, తల్లి వస్తే తండ్రి రాడు, తల్లిదండ్రులు వస్తే పిల్లలు రారు. అవునా కదా? ఏంటండి మీ పిల్లలు రావట్లేదండి? అక్కడ వింటారండి మా మాట. ఎందుకంటారు? చిన్నప్పటి నుంచి వాళ్ళని నడిపిస్తే ఎందుకంటారు? వాళ్ళు ప్రయాసపడేది కుటుంబాలు రక్షించబడాలి, కుటుంబాలు ఎదగాలి, దేవుణ్ణి నమ్మిన వారు భూమి మీద ఫలించాలి. వాక్యం కూడా అంటాడు, మీరు ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడుచున్నాడు అంటాడు యోహాను సువార్తలో. ఆమేన్. చూడండి ప్రియులారా, ఇస్సాకు 100% ఫలితాలు పొందటానికి 4 కారణాల్లో మొట్టమొదటి కారణం ఏంటనంటే దేవుడు ఉండమన్న చోట ఇస్సాకు ఉన్నాడు. ఎక్కడున్నాడు? ఎలా ఉన్నాడు? వాక్యం ఆదికాండం 26వ అధ్యాయం, ఇందులోనే చూద్దాం. 26వ అధ్యాయము 1వ వచనం కానించి నేను చదువుతున్నాను. చూడండి. అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువుగాక మరి ఒక కరువు ఆ దేశంలో వచ్చింది. అప్పుడు ఇస్సాకు గెరారులోనున్న ఫిలిష్తీయుల రాజైన అబీమెలెకు నద్దకు వెళ్ళెను. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తులోనికి వెళ్ళొద్దు, నేను నీతో చెప్పు దేశమందు నివసించుము. ఏ దేశములో ఉండమన్నాడు? 3వ వచనములో, ఈ దేశమందు పరవాసివై. స్తోత్రం చెప్పాలి. ఇస్సాకు ప్రయాణం ఎక్కడికి వెళ్దాం అనుకున్నాడు? అక్కడ ఉంది కదా, ఐగుప్తుకి వెళ్ళిపోదాం, కరువు వచ్చింది. మా తండ్రి కాలంలో వచ్చినట్టుగా మాకు వచ్చింది కరువు. ఏమంటే కరువులు ఎందుకు రావండి? అన్ని రోజులు ఒకేలాగా ఉంటాయా? మాట్లాడరే. కొంతమంది అంటారు దేవుళ్ళకి వెళ్ళిన తర్వాత కరువు వచ్చేసింది అంటారు. పుష్కిని ఏదో దేవుళ్ళకి వెళ్ళిన తర్వాత ఇలా జరిగింది, దేవుళ్ళకి వెళ్ళిన తర్వాత అలా జరిగింది, గుడికి వెళ్ళిన తర్వాత ఇలాగ జరిగింది. చాలా చాలా తొందరగా మాటలు వదిలిపెడతా ఉంటారు. కరువులు ఎందుకు రావండి? దేవుణ్ణి నమ్మితే కరువులు రావా? దేవుణ్ణి నమ్మితే రోగాలు రావా? దేవుణ్ణి నమ్మితే సమస్యలు రావా? దేవుణ్ణి నమ్మితే ఏమి రావు? దేవుణ్ణి నమ్మితే అన్నీ వచ్చాయి. కానీ దేవుణ్ణి నమ్మితే పరలోకం ఉంది. చెప్పలు కొట్టాలి ప్రియులారా, అది చాలా ప్రాముఖ్యం. అది పరలోకం. దేవుణ్ణి నమ్మితే ఏముంది? అది అక్కడ లేదు, అది ఈయన దగ్గరే ఉంది.
ఆయన క్రియేటర్, దాన్ని ఆయనే కట్టాడు ఆయన. అందులో మనం నివాసం అంటూ అన్నాడు కదా, నేను వెళ్ళుట మీకు ప్రయోజనకరము, నేను వచ్చి మరలా నేను మిమ్మల్ని నాతో తీసుకెళ్ళిపోతా. ఎంత గొప్ప మాటలు ఆలోచించండి. ఇక్కడ కరువు వచ్చింది. కరువులు వచ్చినప్పుడు ప్రభు పాదాల దగ్గర ఉండి గడపాలి. సమస్యలు వచ్చినప్పుడు ప్రభు పాదాల దగ్గర ఉండి గడపాలి. దైవజనులకి చెప్పాలి, సంఘంతో చెప్పాలి, అందరూ కలిసి అవసరమైతే ఒక పూట ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. అది సమస్యలకు పరిష్కారం. కొంతమంది కరువులు వచ్చినా, చిన్ని చిన్ని సమస్యలు వచ్చినా దేవుణ్ణి విడిచిపెట్టి అక్కడక్కడికి తిరిగేవాళ్ళు చాలామంది ఉంటారండి. చాలా చోట్లకి తిరుగుతూ ఉంటారు. కన్నీళ్లు విడిచి ప్రార్థన చేసిన మందిరాన్ని, కన్నీళ్లు విడిచి ప్రార్థన చేసిన సేవకుణ్ణి, కన్నీళ్లు విడిచి సేవకురాల్ని మర్చిపోయి ఈ తాత్కాలికమైనటువంటి ఈ శ్రమల నిమిత్తం, ఈ యొక్క కరువుల నిమిత్తం ఎక్కడెక్కడికో తిరుగుతారు. లేనిపోని అన్నీ కూడా వారి జీవితాల్లో మోసుకుంటారు. ఎస్, కానీ అసలైంది చేయవలసింది చేయరు. ప్రభు పాదాల దగ్గర గడపరు. ఆలోచించండి. ఇస్సాకు కుటుంబం మనకు ఎలాగా ఫలితం పొందుతామో నేర్పుతుందండి రాత్రి. ఆమేన్. ఇస్సాకు ఫ్యామిలీ చాలా మనకు ఆధ్యాత్మికంగా చూపిస్తుంది మార్గం. నా జీవితాలు ఫలించాలి. ఎన్ని సంవత్సరాల నుంచి ఉద్యోగం చేస్తున్నావో, ఎన్ని సంవత్సరాల నుంచి వ్యాపారం చేస్తున్నావో, ఎన్ని సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నావో నాకు తెలియదు, కానీ ఇక్కడి నుంచి అయినా ఈ జూలై నుంచి దేవుడు నిన్ను 100% ఆశీర్వదించును గాక. ఎస్, ఆమేన్. ఆశీర్వదిస్తాడు. ఆలోచించండి. ఇస్సాకు జీవిస్తున్న రోజుల్లో కరువు వచ్చింది. భార్యను తీసుకున్నాడు, అప్పుడు పిల్లలు ఉన్నారు. ఇస్సాకు గారి కొడుకులు, నేను అనుకుంటాను వాక్యాన్ని బట్టి వాళ్ళకి 25 నుంచి 35 ఏళ్ళు వయసు ఉంటుందేమో బహుశా. ఎవరికి? ఇస్సాకు గారి కొడుకులేని యాషావుకి, యాకోబుకి. వాళ్ళు కూడా పెద్దవాళ్ళు అయ్యారు. మెచ్యూరిటీ వచ్చింది. మెచ్యూరిటీ ఎందుకు లేదు వాళ్ళకి? మెచ్యూరిటీ ఉండడం వల్ల కదా. ఏమండి, కూర కోసం జ్యేష్ఠత్వాన్ని కూడా కొడుకు తమ్ముడికి ఇచ్చాడు. జ్ఞానం ఉంది, అన్నీ ఉన్నాయి. అవన్నీ చిన్న చిన్న గొడవలు. బట్ కానీ ఈ పేరెంట్స్ అనేటువంటి వీళ్ళిద్దరూ కూడా చాలా ప్రార్థనా పరులు ప్రియులారా. ఎవరు? ఇస్సాకు. చెప్పండి, ఇస్సాకు గారి భార్య పేరు ఏం పేరమ్మా? రెబెకా. ఎవరండి? రెబెకా. ఎంత ప్రార్థనా పరులో తెలుసా? ఎందుకు ప్రార్థనా పరులు కాదు? ఇస్సాకు గారు పెళ్లి కోసం ప్రార్థన చేశాడు. నాకు ఒక మంచి భార్య అని ఈయన ఓ ప్రక్క తల్లి చచ్చిపోయిన దుఃఖంలో, పుట్టుడు దుఃఖంలో ఉన్నాడు. ఇస్సాకు గారు తల్లి చచ్చిపోయిన పుట్టుడు దుఃఖంలో బాధపడుతుంటుంటే ఆ బాధను ఓదార్చడం కోసం నాకు ఎలాగ ప్రభు అని సాయంకాలం వేళ పొలములో ధ్యానించడానికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నాడు వివాహం కోసం. ఈనాడు చాలామంది జీవితాల్లో 100% ఆనందం, ఆశీర్వాదాలు లేకపోవడానికి గల కారణం ఏమిటంటే పెళ్ళిళ్ళ కోసం ప్రార్థన చేయట్లేదు కుటుంబం. మా అబ్బాయికి మంచి అమ్మాయిని సిద్ధపరచు ప్రభువా, నా కూతురికి మంచి అబ్బాయిని సిద్ధపరచు ప్రభు అని ప్రార్థన చేసి 100% మార్కులు సాధించలేకపోతున్నారండి. అవునా కదా? ప్రార్థించకపోవటం వల్లే. ఇస్సాకు గారు 100% ఫలితాలు పొందటానికి గల కారణం ఏమిటంటే ఆయన జీవితంలో పెళ్లి కోసం ప్రార్థన చేశాడు. పెళ్ళైన తర్వాత పిల్లలు పుట్టకపోతే పిల్లల కోసం కూడా ప్రార్థన చేశాడు. చేయలేదా? నేను రిఫరెన్స్ ఈయన గొడవలు వదిలిపెట్టండి. భార్య రెబెకా లోపల 2 కవలలుండి డిషన్ అని గుద్దేసుకుంటున్నారు. ఆవిడకి బాధ వచ్చేసి నేను చచ్చిపోతే మంచిది బాబు, నేను చచ్చిపోతానని అంటుంది. తట్టుకోలేక, బాధతో తట్టుకోలేక, నేను బాబు తన్నేసుకుంటున్నారు లోపల, నాకేమవుతుందో, నా ప్రాణం పోయేలాగా ఉందో, చస్తే మంచిదేమో అని అనుకునే మాటలు బట్టి ఆమె అంది, నాకు ఇంత బాధగా ఉంది, నేను దేవుడిని అడుగుతానుండు, దేవుడికి చెప్తానుండు అని. ఆ 2 పిల్లల గురించి నా బాధ తట్టుకోలేకపోతున్నానని దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తే దేవుడు చెప్పాడు, నీలో 2 పిల్లలు ఉన్నారు, వాడు పెద్దవాడు చిన్నవాడికి దాసుడవుతాడు. దేవునికి స్తోత్ర. ఇప్పుడు తల్లి కూడా కడుపులో ఉన్న పిల్లల కోసం ఏం చేసింది? అదే 100% ఫలితం అంటే ఏమండి, వాస్తుల వల్ల ఫలితాలు కాదండి. నేను అంటాను కష్టే ఫలి వాస్తు ఫలి కాదు. చెప్పండి, ఏది ఫలండి? వాస్తు కాదు, కష్టే ఫలి. ఏమీ కష్టపడకుండా ఇంట్లో తండ్రి, తల్లి, పిల్లలు ఏం పనికి వెళ్ళకుండా మేము వాస్తుపరంగా ఏది ఎక్కడ పెట్టాలి అన్నీ పెట్టాం, హ్యాపీగా ఉన్న వాళ్ళు ఎవరు ఉన్నారా? కష్టపడకుండా. ఆలోచించండి. జీవితాల్లో ప్రియులారా మీరు గమనించాలి. దేవుణ్ణి ఎరిగిన వాళ్ళు సత్యం వేరండి. నేను కూడా దేవుణ్ణి ఎరగలేనప్పుడు నేను పెద్ద తిరుపతి 9 సార్లు వెళ్ళా. నా జీవితంలో తిరగలేని గుడి లేదు.
నా జీవితంలో బాగా గమనించండి, నాకు 8 ఏళ్ల వయసు నుంచి 18 ఏళ్ల వయసు వరకు నా నెత్తి మీద ఎప్పుడు కూడా గుండెనండి. అంటే సంవత్సరానికి ఒక ప్లేస్ అన్నమాట అండి. నేను దాన్ని తప్పు అని అనట్లేదు. అప్పుడు నాకు తెలియదంటే వయసులో ఉన్నప్పుడు కూడా తెలుసు, కానీ సత్యమార్గం గురించి నాకు తెలియదు. ఆ తర్వాత తెలిసింది, ఇంత గొప్ప దేవుడా. నేను మారిన తర్వాత నా కుటుంబాన్ని మార్చుకున్నాను, నా తల్లిదండ్రులను మార్చా, బంధువులు మార్చుకున్నాను, సమస్తమైనటువంటి వారు కూడా మార్చబడగలిగారు, నిజ దేవుణ్ణి తెలుసుకున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా విందాం, గమనించాలి. ఇప్పుడు ఇస్సాకు గారు 100% ఫలితం పొందటానికి గల 4 కారణాల్లో మొట్టమొదటి కారణం ఏమిటంటే దేవుడు ఉండమన్న చోటే ఉన్నాడు. సరే, కరువు వచ్చినప్పుడు ఇస్సాకు గారు ఐగుప్తు దేశానికి వెళ్దామని డిసైడ్ అయిపోయి భార్యని పిల్లల్ని పట్టుకుని నడండి ఐగుప్తుకి వెళ్ళిపోదామని ప్రయాణం చేస్తుంటుంటే దేవుడు ప్రత్యక్షమై అన్నాడు, ఇస్సాకు, యూ డోంట్ గో వే ఈజిప్ట్, నువ్వు వెళ్ళొద్దు అక్కడికి, బీ స్టే హియర్, ఇక్కడే ఆగు. ఎక్కడ? నేను చూపించే దేశం. ఏంటది? గెరారు. ఏదండి అది? ఆ మాట మీరు చదివారు కదా, ఎక్కడున్నది? 2వ వచనంలో, అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తులోనికి వెళ్ళొద్దు, నేను నీతో చెప్పు దేశమందు నివసించు అని చెప్పి 3లో అన్నాడు, ఈ దేశమందు నీవు పరవాసివై, స్తోత్రం చెప్పాలి. ఏమన్నాడు చెప్పండి? నువ్వు ఇక్కడే ఉండు. ఆయన ఉద్దేశమేమో ఐగుప్తుకి. ఈనాడు చాలామంది కుటుంబాలు అభివృద్ధి పొందలేకపోవటానికి, తెచ్చిన జీతాలు మిగలలేకపోవడానికి, కుటుంబాల్లో అన్ని రీతిలుగా సమాధానం, ఆరోగ్యాలు, ఆశీర్వాదాలు, భక్తి, భయం లేకపోవడానికి గల కారణం ఏమిటో తెలుసా? మీ మనసుల్లో నిర్ణయించుకున్నట్టుగానే మీరు చేసేస్తున్నారు, కానీ దేవుని చిత్తాన్ని చేయట్లే. ఎస్, దేవుని చిత్తాన్ని నెరవేర్చట్లే. సాక్షాత్తు యేసు ప్రభు వారు కూడా ఏమన్నారు తెలుసా? తండ్రి, నా ఇష్టము కాదయ్యా, నీ చిత్తమే నెరవేర్చు ప్రభువా. ఎస్, మన ఇష్టాలు నెరవేర్చుకోవడానికైతే మనం ఇందులోకి ఎందుకు? లోకంలో ఉంటే భలే ఉంటుంది. లోకంలో ఉన్నాం అనుకోండి, మన ఇష్టం, సినిమాకి వెళ్ళిపోవచ్చు, షికార్లకు వెళ్ళిపోవచ్చు, ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. కానీ ఇప్పుడు వెళ్ళలేమే. ఇప్పుడు మనలో ఒక ఆయన ఉన్నాడు, ఆయన అంటాడే, బాబు ఎక్కడికి వెళ్తున్నావు? అమ్మా ఏంటి అని చెప్తూ ఉంటాడు ఆయన. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి నడిపిస్తూ ఉంటాడు. ఆమేన్. ఆలోచించండి, దేవుడు చిత్తానికి మనం నిలబడటానికి ప్రయత్నం చేయాలి. ఐగుప్తుకి వెళ్ళిపోదామని అనుకున్నాడు ఫ్యామిలీతో, 2 కొడుకులు తీసుకుని. కానీ దేవుడు చెప్పాడు, నువ్వు వెళ్ళొద్దు, ఇక్కడే నివసించు, ఈ దేశంలో ఉండమన్నప్పుడు ఇప్పుడు దేవుడు చెప్పినట్టుగా ఇస్సాకు ఎలా ఉన్నాడు? ఇప్పుడు చూడండి, 6వ వచనంలో ఏం రాయబడి ఉంది? 26:6, ఇస్సాకు గెరారులో నివసించెను. 3వ వచనంలో ఏముంది? ఈ దేశమందు పరవాసివై ఉండుము అని చెప్పాడు. దేవుడు చెప్పినట్టుగానే గెరారులో అబ్రహాము నిలబడిపోయాడు. ఇప్పుడు గెరారు అంటే ఎవరిది? అది ఫిలిస్తీన్ది. ఒకసారి చెప్పండి, ఎవరిదండి అది? ఫిలిస్తీన్ రాజ్యం అది. అక్కడ దేశానికి అబీమెలెకు మహారాజుగా ఉన్నాడు. బాగా గమనించండి, మనం అన్ని జనాల్లో మధ్య ఉన్నప్పుడు మనం ఎవరిని దూషించకూడదు. మొదటి మాట, ఎవరిని దూషించడానికి మనకు దేవుడు ఇవ్వలేదు అవకాశం. మన విషయాల్ని మనం ఎక్కువగా బలపరుచుకోవాలి. ఈనాడు చాలామంది చాలా విషయాల్లో దేవుణ్ణి అల్లరపాలు చేయటానికి, దేవుని పిల్లల్ని అవమానం చేయటానికి గల కారణం ఏమిటంటే చిన్న చిన్న విషయాల్లో తెలిసి తెలియని విషయాలు మాట్లాడడం వల్లే. అవునా కదా? మనం ఎవరిని ఎత్తి చూపించలేదు. ఇస్సాకు గారు ఫ్యామిలీతో ఎవరి మధ్య నివాసం చేస్తున్నాడు? పాయింట్ తీసుకోండి, ఎవరి మధ్య? ఫిలిస్తీయుల మధ్య నివాసం చేస్తున్నాడు. అక్కడ నివాసం చేస్తూ తన విశ్వాసాన్ని కాపాడుకున్నాడు, తన నిరీక్షణను భద్రం చేసుకున్నాడు, తన దేవుణ్ణి ఆయన ఆరాధన చేస్తూనే ఉన్నాడు. అక్కడ వాక్యాలు ఏమున్నాడు తెలుసా? యెహోవా అతనిని ఆశీర్వదించెను అని ఉంది అక్కడ. అంటే దేవుని ఆశీర్వాదాల్లో నుంచి ఇస్సాకు తొలగిపోలే. ఎవరి మధ్య ఉంటూ? ఫిలిస్తీయుల మధ్య ఉంటూ దేవుని ఆశీర్వాదాల్లో ఇస్సాకు తొలగిపోలే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం ఈ లోకంలో తామరాకు మీద ఉన్న నీటి బిందువులాగా ఉండాలండి. అర్థమైందండి? తామరాకు మీద నీటి బిందువు. క్రైస్తవ విశ్వాసం
ఇస్సాకు గారు దేవుడు చెప్పినటువంటి ఆ చోటు ఉన్నాడు. ఇప్పుడు 6వ వచనం చదివారు, ఇస్సాకు గెరారులో నివసించెను. ఇప్పుడు 12లో ఏముందంటే, నేను షార్ట్ చేస్తున్నాను. 12లో ఏముంది? ఇస్సాకు ఆ దేశమందున్నవాడై. ఏ దేశం? దేవుడు ఏ దేశమందు ఉండమన్నాడో ఇస్సాకు ఆ దేశమందు ఉన్నాడు. ఉండి విత్తనం వేసి ఆ సంవత్సరమే 100 ఫలితము పొందాడు. చప్పలు కొట్టండి ప్రియులారా. 100 ఫలితం పొందటానికి గల కారణం ఏమిటంటే, దేవుడు ఉండమన్న చోట ఆయన. అది అర్థమవుతుందా? నిన్ను దేవుడు ఎక్కడ పెట్టాలనుకున్నాడో అక్కడే పెడతాడు. అక్కడుండు. ప్రభువా, నాకు ఇది నచ్చలేదు నాయన, నాకు ఇక్కడ అదేమీ బాగలేదు నాయన, నీరు ఉప్పగా ఉంది ఇక్కడ, లేకపోతేనేమో బాగలేదు, వేడొచ్చేస్తుంది అని మనం వెళ్ళిపోకూడదు. కొంతమంది జీవితాల్లో స్టెబిలిటీ ఉండదండి. సంఘాల్లో కూడా స్థిరంగా ఉండలేరు వాళ్ళు. కొత్తది ఏది కనపడుతుందో కొత్త పిచ్చోడికి పొద్దు అన్నట్టుగా. అర్థమవుతుందా? చాలామంది జీవితంలో అన్స్టెబిలిటీ, విశ్వాసంలో స్టెబిలిటీ తక్కువ, స్థిరత్వం ఉండదు, తెగ మారుతూ ఉంటారు. జీవితాల్లో చూడండి, నీ విశ్వాసములో నువ్వు దేవుని సన్నిధిలో దేవుడు నిన్ను ఇక్కడ నాటాడు. ఈ సంఘంలో ఒక మొక్కగా నిన్ను నాటాడు కాబట్టి ఈ సంఘంలో నువ్వు ఉండగలిగినప్పుడే నిన్నెవ్వరు కూడా పెకలించలేరు. స్తోత్రం. అంతే, నిన్ను నాటాడు ఈ సంఘంలో, నువ్వు పెరగాలి. ప్రభువా, నాకు ఇంత మంచి సంఘం ఇచ్చావు, మంచి దైవజనులు ఇచ్చావు, నేను ఇక్కడ పెరగాలి ప్రభువా. నా భార్య, నా పిల్లలు, నా కుటుంబం అంతా ఇక్కడ అభివృద్ధి పొందాలి. నన్ను ఇక్కడ నాటావు, నేను ఇక్కడే స్థిరంగా ఉండాలి. అప్పుడు నువ్వు 100 చూస్తావు. ఇస్సాకులో అది కూడా కనపడతా ఉంది ప్రియులారా. పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఆ పాయింట్లో కూడా మీకు అర్థమయ్యేలాగా చెప్తా ఉన్నాడు విశ్వాసం గురించి, మన అనుదిన జీవిత చరిత్ర గురించి. మీరు ఆలోచించండి దేవుని బిడ్డలారా. ఈ వాక్యములో ఇస్సాకు దేవుడు ఉండమన్న చోట ఉన్నాడా లేదా? ఉండటం వల్ల ఆ దేశమందున్నవాడే. ఏ దేశం? దేవుడు ఏ దేశములో ఉండమన్నాడు అదే దేశములో ఇస్సాకు ఉన్నాడు. ఉండి పని చేశాడండి. దేవుడు వెళ్ళమన్న చోటకు నువ్వు వెళితే ఎందుకు ఆశీర్వదించబడవు? దేవుడు ఉండమన్న చోట నువ్వు ఉంటే ఎందుకు దీవించబడవు? చాలామంది జీవితాల్లో ఏమండి, ఎందుకంటే 32 సంవత్సరాల నుంచి దేవుని సేవ చేస్తున్నాను నేను. దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే మీరు అనుకుంటారు, అయ్యి బాబోయ్ ఈ 32 అంటున్నాడు, ఈయనకి ఎంత ఉంటుందిరా బాబోయ్. నేను 18వ ఏట ప్రభువుకి సమర్పించుకున్నానండి. చప్పలు కొట్టండి పిల్లరా. ఎన్నో సంవత్సరం అండి? మంచి యంగెస్ట్ ఏజ్ అండి. యవ్వనమంతా దేవుడికి ఇచ్చేశాను. దేవుడు సమృద్ధిగా ఆశీర్వదించాడు. ఆమేన్ చెప్పండి. దేవుడు కూడా అన్నాడు. మొదటిగా 4 కారణాల్లో ఇస్సాకు దేవుడు ఉండమన్న చోట ఉండటం వల్ల ఆ దేశమందు ఉన్నాడు. ఉండటం వల్లనే 100% పొందాడు. ఇప్పుడు నీతో దేవుడు మాట్లాడే విషయం ఏంటంటే, నీవు దేవుడు చేయమన్నది నువ్వు చేయగలుగుతున్నావా? దేవుడు ఉండమన్నట్లుగా నువ్వు ఉండగలుగుతున్నావా? దేవుడు నడవమన్నట్లుగా నడుస్తున్నావా? అలా చేయగలిగితే నీకు 100% కూడా నీకు ఫలితం వచ్చును గాక. నువ్వు చేసే పనిలో, నువ్వు వెళ్ళే మార్గములో, నీ పిల్లల్లో, నీ కుటుంబంలో, అన్ని విషయాల్లో కూడా 100% అభివృద్ధి ఇస్తాడు దేవుడు. ఎందుకంటే మన దేవుడు గొప్పవాడు. ఆమేన్. గొప్పవాడు. ఇస్సాకు ఆ దేశమందు ఉన్నాడు కాబట్టి ఉండమన్నాడు, ఉన్నాడు, అంతే. దేవుడు ఉండమన్నాడు. నీళ్లు లేవు, వ్యవసాయం ఎలా చేయాలి? వర్షాలు ఎలాగా? నీళ్ళు ఎక్కడ దొరుకుతాయి? పైపెచ్చి అదేం ఫిలిస్తీన్ దేశం, వాళ్ళొక శత్రువులు, వాళ్ళొక ప్రత్యేకమైనటువంటి తెగ, వాళ్ళ మధ్య ఉన్నాడు. ఏంటి ప్రభువా నన్ను ఇక్కడ పెట్టేశామని యుద్ధ ప్రాధికంగా ప్రార్థనలు చేయలేదు ఇస్సాకు. దేవుడు మాటకి చిత్తంతో లోబడిపోయాడంతే. అందుకే ఆ స్థలములోనే ఇస్సాకుని దేవుడు బహుగా ఆశీర్వదించాడు. స్తోత్రం చెప్పాలి. కొంతమంది ఇళ్ళు తెగమారిపోతూ ఉంటారు. నీకు కావలసింది స్థిరం ప్రార్థన. నీ జీవితంలో దేవుడు నీకు ముందే ఇస్తాడు, నువ్వు ఉండు అని దేవుడు చెప్పాడు. నువ్వు ఉండగలిగితే దేవుడు నిన్ను చక్కగా దీవిస్తాడు. ఆమేన్. బైబిల్లో ఉండమన్నట్లుగా ఉండటం వల్ల ఫలితాలు పొందిన వారిలో నేను ఒక్కరిని మీకు చూపి, రూతు గ్రంథమున 2వ అధ్యాయము 8వ వచనంలో ఒక్క మాట చూడండి. రూతు కొంతమందికి ఇలాగ చెప్తా ఉంది సాక్ష్యం. 2:8 అప్పుడు బోయాజ్ అన్నాడు,
రూతుతో ఏమని? నా కుమారి, నా మాట వినుము, వేరొక పొలములో ఏరుకొనుటకు పోవద్దు, దీనిని విడిచిపోవద్దు, ఇచ్చట నా పనికత్తెల యొద్ద నిలకడగా ఉండుము. నా పొలములో ఉన్నటువంటి పంటలో ఉన్న పరిగిన మాత్రమే నువ్వు ఏరుకో. నేను చెప్పాను, నువ్వు ఈ స్థలములోనే ఉండు. నీ కళ్ళ ముందు చాలా మైదానం ఉంది, ఏ స్థలములో పెడతా స్థలములోకి వెళ్ళొద్దు, నువ్వు ఈ పొలములోనే ఉండు అని ఇక్కడ బోయాజు రూతుతో చెప్తా ఉన్నాడు. ప్రియులారా, వేరొక పొలములోకి నువ్వు వెళ్ళొద్దు. ఉన్నాడో లేదు అక్కడ? మాట్లాడరేమండి? ఉందా? నా మాట వినుము నా కుమారి, అమ్మా, నా సంఘమా, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నా మాట వినుము. నువ్వు వేరొక పొలములో ఏరుకోవడానికి పోవద్దు, దీనిని విడిచి నువ్వు పోవద్దు, ఇచ్చట నా పనికత్తెల యొద్ద నిలకడగా ఉండు. బోయాజు కూడా ఉండమంటున్నాడు. ఈ పొలంలో సరిగా పంట లేకపోవచ్చు, ఆ పక్క పొలాల్లో బాగా ఉండొచ్చు, కొంతమందికి దూరపు కొండలు బాగా నునుపు. దూరపు కొండలు చూస్తే, కొండల్ని దూరంగా చూస్తే ఎంత బాగుంటాయో, దగ్గరికి వెళ్తే ఉంటుందమ్మా. దగ్గరికి వెళ్తే ఎక్కుతారా? నడవగలరా? అస్సలు ఎక్కలేమండి బాబు. దూరాన్ని చూస్తే బాగుంటాయి. జీవితాలు కూడా అంతే, మనుషులు కూడా అంతే. కానీ దేవుణ్ణి ఎక్కడి నుంచి చూసినకు ఎలా ఉంటాడు? ఆమేన్. ఆలోచించండి. రూతుతో చెప్తున్నాడు, బోయాజు నువ్వు ఎక్కడికి బోయాజు అంటున్నాడు రూతుతో, రూతు నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు, నువ్వు ఎక్కడే ఉండు నిలకడగా అని చెప్పాడండి. చెప్పినట్టుగానే ఆమె అలాగే ఉంది. అలాగే అదే 2వ అధ్యాయం 21లో కూడా చూడండి. రూతు అంతేకాదు, అతడు నన్ను చూచి తనకు కలిగిన పంట కోతంతయు ముగించి వరకు తన పని వారి యొద్ద నిలకడగా ఉండుమని నాతో చెప్పమనెను. స్తోత్రం చెప్పండి. బోయాజు చెప్పినట్టుగా రూతు కూడా తన అత్తగారితో చెప్పింది, ఉండమన్నాడు, నేను ఉన్నానని చెప్పింది. ఇప్పుడు బోయాజు చెప్పినట్టుగా రూతు ఆ పొలములోనే అలాగే ఉండటం వల్ల రూతుకు వచ్చిన ఫలితం నేను మీకు చూపిస్తా. అదే రూతు గ్రంథం 4వ అధ్యాయం 13వ వచనంలో చూస్తే ఏముందో తెలుసా? కాబట్టి బోయాజు రూతును పెండ్లి చేసుకొని, నువ్వు చప్పట్లు కొట్టండి ప్రియులారా. నాడు దేవుడు చెప్పినట్టుగా ఉంటున్నాం మనం, నువ్వు ఉండట్లేదు. ఒకవేళ భర్త ఉంటే భార్య ఉండట్లే, భార్య ఉంటే భర్త ఉండట్లే, వీళ్ళిద్దరు ఉంటే పిల్లలు ఉండట్లే. అందుకనే మనకు 30%, అందుకే మనకు 60%, నో 100%. ఇక్కడ కుటుంబం చెప్తుంది, ఉండమన్నాడు దేవుడు. ఇస్సాకు ఆ దేశంలోనే ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పాలి. అలా ఉండటానికి నేను మీకు ఇంకొక మాట చెప్పాలి. ఇస్సాకు ఉన్నాడు, ఇప్పుడు రెబకా ఉందా లేదా? మాట్లాడరేమండి? నేనున్నాను బాబు ఇక్కడ, ఈ మనుషులందరూ వెరైటీగా ఉన్నారు, నాకు ఇక్కడ వాతావరణం పడతలేదు, నాకేదో బాగోలేదు, మా అమ్మగారింటికి వెళ్ళిపోతానని వెళ్ళిపోయిందా? మాట్లాడరేమండి? అలాగే వెళ్ళిపోతే 100% ఫలితం ఉంటుంది కుటుంబానికి. చాలామంది అలాగ వెళ్ళిపోతూ ఉంటారు. ఏమండి? అలా వెళ్ళకూడదు. కుటుంబం అభివృద్ధి అనేది చాలా ఇరువురి మీద, కుటుంబాల మీద ఎంతో ఆధారపడి ఉంటుంది. ప్రియులారా, ఉన్నారు. ఏమండి? రూతు కూడా ఉంది, అందుకే గొప్ప ఫలితాన్ని ఆమె చూసింది. ఇది మొదటి కారణం. నేను చాలా షార్ట్ చేశా. 2వ కారణం, ఇస్సాకు 100% ఫలితం పొందటానికి గల కారణం ఏమిటంటే, 2వ పని ఏం చేశాడో చూపిస్తాను. పరిశుద్ధ గ్రంథములో ప్రసంగి గ్రంథాన్ని చూద్దాం. అధ్యాయం 6వ వచనం, ప్రసంగి గ్రంథం. ఉదయమందు విత్తనమును విత్తుము, అస్తమయమందు కూడా నీ చెయ్యి వెనుకక తీయకుండా నువ్వేం చేయాలి? విత్తు. దేవునికి స్తోత్రం. ఎప్పుడెప్పుడు విత్తాలంటండి? ఎప్పుడెప్పుడు? ఉదయమున విత్తాలి. అస్తమయం అంటే సూర్యాస్తమయ సమయాల్లో కూడా విత్తనాలు విత్తు. అవి ఫలిస్తాయి, ఇవి ఫలిస్తాయి. ఫలింప చేసేది దేవుడే అని కింద మనకు కనిపిస్తుంది వాక్యం. అయితే ఇస్సాకు 100% కూడా అతను ఫలితం పొందటానికి గల కారణం ఏమిటంటే, దేవుని బిడ్డలారా బాగా గమనించాలి. 2వ పని ఏం చేశాడంటే, ఆయన మీరు చదివారు 26వ అధ్యాయం 12లో ఏముందంటే, ఆ దేశమందున్న వాడై విత్తనము వేశాడు. విత్తనం ఎలా వేశాడు? ఉదయకాలము విత్తాడు. మాట్లాడాలి ఇప్పుడు.
ఉదయకాలము విత్తాడు, సాయంకాలము కూడా విత్తుతూనే ఉన్నాడు. అవునా? కొంతమంది ఉదయం చేస్తే మళ్ళీ సాయంత్రం ఏం చేయరు. అంటే దీని అర్థం ఏంటంటే ఫలితాలు రాకపోవటానికి గల కారణాలు, కుటుంబాల్లో మన కష్టార్జితాన్ని దేవుడు ఆశీర్వదించడానికి అవకాశం లేకుండా కొన్ని పనులు ఉంటాయి. ఏంటంటే సోమరు పనులు. ఒక్కొక్కరు ఒక్కరోజు కనుక పనికి వెళ్తే కంపల్సరీ 4 రోజులు ఇంటికాడ ఉంటారండి. అవునా కదా? ఎందుకంటే ఈ ఒక్కరోజు తెచ్చుకున్నది అయిపోయేదాకా ఉంటారంట. వాళ్ళు జీవితంలో ఎలా ఫలించరాగలరు? అంటే దేవుడు ఎలా చేశాడు అద్భుతాలు కూడా. ఏమండి, ఒక విధవరాల దగ్గర కాస్తంత నూనె ఉండటం వల్ల, కొండల్లో పోయటం వల్ల ఆ నూనెని దేవుడు ఆశీర్వదించి సమృద్ధిగా పెంచాడు. యేసు ప్రభు వారి కాలంలో 5,000 మంది పురుషులు రొట్టెలు తినడానికి, చేపలు తినడానికి గల కారణం ఏమిటంటే అస్సలు లేకుండా అవి అభివృద్ధి కాలే. 5 రొట్టెలు 2 చిన్న చేపలు దేవుడు అంతమందికి ఆహారంగా ఆశీర్వదించాడు. అంటే నీ దగ్గర కాస్తో కోస్తో ఉండాలా వద్దా? ఉండాలి. అసలు లేకుండా సృష్టించేది మాయలు. మన దేవుడు మాయలుడు కానీ, దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన మాయలుడు కాదు, ఆయన మంత్రం సజీవుడు. ప్రైజ్ ద లార్డ్. గమనించాలి, ఉన్నదాన్ని ఆశీర్వదించాడు. విధవరాలు కూడా ఒక పిండి ముద్దతో తిని చచ్చిపోదాం అనుకునే టైంలో దైవజనుడు వెళ్ళి, అమ్మా ఇది నాకు మొదటిగా పెట్టనగానే ఆ ఉన్నదాన్ని పెట్టడం వల్ల దాన్ని దేవుడు బహుగా ఆశీర్వదించాడు. లేకుండా లేదే, కొంచెమైనా ఉండాలండి నీలో. కాస్తైనా భక్తి ఉండాలి, కాస్తైనా భయం ఉండాలి, కాస్తైనా విశ్వాసం ఉండాలి, కాస్తైనా నమ్మకం ఉండాలి, కాస్తైనా మంచి పనులు చేసేటట్లు ఉండాలి. ఇస్సాకు గారి జీవితంలో రెండవదిగా ఉదయకాలం పనిచేశాడు, సాయంత్రం పనిచేశాడు. దీన్ని ఆధ్యాత్మికంగా తీసుకుంటామా? కుటుంబ అభివృద్ధి కోసం కుటుంబంలో భార్య ఉదయకాలం ప్రార్థన చేయాలి, సాయంత్రం కూడా ప్రార్థన చేయాలి. చేయాలొద్దా? మాట్లాడరేమండి. మరి చేస్తేనే ఫలితాలు, చేయకపోతే ఎలాగా? చేయకపోతే ఎలాగ వస్తుంది చెప్పండి? ఇస్సాకు ఉదయము సాయంత్రము కూడా విత్తనాలు విత్తుతూనే ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మీరు ఆలోచించాలి బాగా. విత్తనాలు విత్తాడు, అవి ఫలిస్తాయా ఫలించవా? ఆ దేశమందున్నవాడే విత్తనం వేసి, అంటే విత్తనం వేసేసి పక్కెళ్ళిపోయి ఎప్పుడు పండుద్ది అంటూ అన్నట్లు లేడైనా దానికోసం ప్రయాసపడ్డాడు. నీ కుటుంబ అభివృద్ధి కోసం, నీ భర్త ఉద్యోగం కోసం, నీ పిల్లల అభివృద్ధి కోసం, తల్లిగా భార్యగా నువ్వు ఉదయ సాయంత్రాలు విత్తనమనే ప్రార్థన విత్తుతూనే ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. అలాగే భర్త కూడా పిల్లల కోసం భార్యాభర్తలు ఏకీభవించి ప్రార్థిస్తే యేసు ప్రభువు అన్నాడు, మీలో 2 తాము ఏకీభవించి నన్ను ఏదైతే అడుగుతారో మీరు పరలోకములో నేను దాన్ని ఇస్తాను. మీరు భూమి మీద దేన్ని బంధిస్తారో నేను దాన్ని అక్కడ బంధించేస్తాను. 2 అంటే ఎవరాళ్ళు? మాట్లాడట్లేదు. భార్య భర్త. కొన్నిళ్లలో భార్య ప్రార్థన చేస్తుంది, భర్త రాడు. ఏమండి, భర్త అస్సలు రాడండి. బావా నువ్వు చెయ్యే, మేము అలసిపోయిచ్చాం పడుకుంటాం కానీ అంటారు. అవునా కదా? ప్రార్థన. కానీ ప్రస్తుతం లోకం అలా లేదండి బాబు. చాలామంది అంటున్నారు, కొంతమంది అంటారు మా ఆయన గారు మా మాట వినరు అంటారు భార్యలు. ఉట్టిదే అంతా. భార్య మాట వినకుండా భూమి మీద భర్తకి నూకలు లేవు అసలు. అయ్యి బాబోయ్. ఒక అత్తగారు అల్లుడు ఇంటికి వచ్చాడంటండి. అత్తగారు ఇంటికి వచ్చాడు అల్లుడు. వచ్చిన తర్వాత అత్తగారు భోజనం పెట్టింది. చాలా అభిమానం, మంచి అల్లుడు. భోజనం పెట్టిన తర్వాత అత్తగారు పెట్టి అల్లుడితో అంటుంది, బాబు ఈ జన్మలో నా కూతురు నీకు భార్యగా ఉంది కదా, వచ్చే జన్మలో నువ్వు ఎలా పుట్టాలనుకుంటున్నావు అని అందంట. ఎవరిని? అల్లుడిని. ఈ జన్మలో నీకు నా కూతురు భార్య అంటే ఈవిడ ఎలా ఫీల్ అవుతుందంటే, నా కూతురు నా అల్లుడికి బంగారంలాగా దొరికిందని ఫీలింగ్తో అడిగింది పాపం. ఆయన అన్నాడు, అత్తయ్య నేను వచ్చే జన్మలో అయితే నేను మనిషిగా పుట్టాలనుకుంటలేదు అన్నాడంట. అదేంటి బాబు, మరి ఎలా పుట్టాలనుకున్నావు? బల్లిగా పుట్టాలనుకుంటున్నాను అత్తయ్య అన్నాడంట. ఇదే విచిత్రమైన కోరికయ్యా? అవును అత్తయ్య, నేను బల్లిగానే పుట్టాలి. ఏం బాబు? ఎందుకంటే ఈ జన్మలో నాకు మీ అమ్మాయి భయపడట్లేదు, మీ అమ్మాయి బల్లికి మాత్రమే భయపడద్ది. కాబట్టి వచ్చే జన్మలో నేను బల్లిగా పుట్టి దాన్ని చాలా
చాలా భయపెట్టాలని, బలిగా పుట్టాలనుకుంటున్నటువంటి పాపం చూడండి ఎంత భయమో. కాబట్టి చాలామంది ఆడవాళ్ళు అంటారు, మా ఆయన గారు నా మాట వినరు అనే మాట అనకూడదు. మీ మాట అనకుండా అడుగు తీసి అడిగేయటానికి అవకాశాలు లేవు. దేవునికి స్తోత్రం. ఇంకొకసారి స్తోత్రం చెప్పాలి. ఇన్ కేస్ మీ మాట వినకుండా ఎక్కడికి వెళ్ళగలరు? ఎక్కడికి అడుగు వేసి వెళ్ళటానికి అవకాశాలు ఉండవు ప్రియులారా. ఇంకా చాలా చెప్పచ్చు. సరే, మనకు వాక్యం టైం అవుతుంది. దేవుని వాక్యంలో రెండవ పాయింట్ ఏంటంటే, ఇస్సాకులో నుంచి మనకు కనిపించేది అభివృద్ధికి ఆయన ఉదయము సాయంత్రం కూడా కష్టపడ్డాడు. దేవుడిచ్చిన ఆరోగ్యంతో నువ్వు కష్టపడాలి. కొంతమంది అంటారు, యేసు ప్రభువుని నమ్ముకుంటే కష్టపడకుండా భోజనం వచ్చేద్దా? నిజమే, కష్టపడాలి. యేసు ప్రభు వారు 6 రోజులు కష్టపడమన్నాడు, 7వ రోజు విశ్రాంతి తీసుకోమన్నాడు. అందుకే 7 రోజులు సృష్టి. దేవుడు నీకు 6 రోజులు ఇచ్చింది పడుకోవడానికి కాదు, 6 రోజులు ఇచ్చింది తిని తిరగడానికి కాదు. నువ్వు కష్టపడు. అపోస్తలుడైన పౌలు చెప్పాడు, రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 10వ వచనాన్ని చూడండి. మరియు మేము మీ యొద్ద ఉన్నప్పుడు ఎవడనైనను పని చెయ్య నల్లని ఎడల వాడు భోజనము చేయకూడదని మీకు ఆజ్ఞాపించితిమి కదా. ఏమన్నాడండి? మాట్లాడలేదు ఎవరను. ఏమనుంది? మేము మీ యొద్ద ఉన్నప్పుడు ఎవడైనను పని చెయ్య నల్లని ఎడల వాడు భోజనము చేయకూడదని మీకు. అంటే పని చేయకపోతే ఏం తినకూడదు అంతే. మన పిల్లలు ప్రార్థన చేయకపోతే ఎప్పుడైనా సరే టిఫిన్ పెట్టడం మానేశారమ్మా. అమ్మ ఈవేళ చేయకపోయినా రేపు పొద్దున్న చేస్తాడులేమ్మా మా అబ్బాయి. ఇస్సాకు కుటుంబం అభివృద్ధికి గల కారణం భర్త ప్రయాసం ఉంది, భార్య ప్రయాసం ఉంది, పిల్లల ప్రయాసం ఉంది. టోటల్గా కుటుంబం అంతా కూడా దేవునిలో దేవుడికి ఇష్టమైన పనులు చేయటం వల్ల, దేవునికి ఇష్టమైన రీతిలో జీవించటం వల్ల ఆ కుటుంబం 100% ఏం పొందింది? 100 ఫలితము పొందింది. ప్రైజ్ ద లార్డ్. స్తోత్రం చెప్పండి. ఆలోచించండి దేవుని బిడ్డలారా. మన జీవితాల్లో మందిరానికి వచ్చినప్పుడు మనం ఏ రీతిగా మార్చబడగలుగుతున్నాం ఆలోచించండి దేవుని బిడ్డలారా. కానీ లోకంలో చాలా ఎన్నో సత్యాలు ఉన్నాయండి దేవుని బిడ్డలారా. మీరు ఆలోచించండి. మనము చాలా విషయాలు మనం ఆలోచించాలి. మందిరానికి వస్తున్నాం, మందిరానికి వచ్చిన తర్వాత ఎంత మార్పు రావాలో తెలుసా అండి? ఒక ఎగ్జాంపుల్ నేను ఒక చిన్న విషయాలు చెప్తాను. గుడిలోకి వెళ్ళేటప్పుడు, గుడిలోకి నేను ఇంతవరకు దేవుడిని నమ్మనప్పుడు నేను పూజల్లోకి వెళ్ళేవాడిని. ఇక్కడ నిడదవోలు కోటసత్తం గుడికి ప్రతి ఆదివారం వచ్చి కొబ్బరికాయ కొట్టేవాళ్ళు. అర్థమవుతుందా? ప్రతి ఆదివారం వచ్చి కొబ్బరికాయ కొట్టేవాళ్ళు. నాకు అప్పుడు ఉన్న విశ్వాసం ఏంటంటే, గుడిలోకి బయట నుంచి లోపలికి వెళ్ళేటప్పుడు బూడిది లోపలికి వెళ్తే లోపల నుంచి బయటకు వచ్చేటప్పుడు ఆ బూడిది విభూది అయిపోద్ది. ఏమవుద్ది? బయట నుంచి వెళ్ళేటప్పుడు బూడిది, లోపల నుంచి వచ్చేటప్పుడు విభూదిగా మారిపోద్ది. ఎంత గొప్ప శక్తి అండి! ఏదైనా మీరు ఆలోచించండి. నీరు బయట నుంచి లోపలికి వెళ్ళేటప్పుడు నీరు, కానీ లోపల నుంచి బయటకు వచ్చేటప్పుడు తీర్థం. చక్కగా మనం అద్దుకుంటుంటామండి. నేను విమర్శించట్లేదు. దేవాలయంలోకి అడుగు పెట్టింది ఏదైనా సరే పరమార్థం అయిపోతుంది. బియ్యం బయట నుంచి లోపలికి వెళ్తే లోపల నుంచి బయటకు వచ్చేటప్పుడు అక్షింతలు అయిపోతున్నాయి. ఏమండి? అవునా కదా? బూడిది విభూది అవుతుంది లోపలికి వెళ్తే. ఎంత గొప్ప ధన్యత అండి! ఏ ఆలయం అయినా సరే, ఏదైనా తప్పేం కాదు. మీకు నేను గమనించాలి, నేను చెప్పే మాట పూర్తిగా వినండి. దీని పెద్ద కామెంట్ ఏం కాదు. బూడిది విభూది అవుతున్నప్పుడు, నీరు తీర్థం అవుతున్నప్పుడు, బియ్యం అక్షంతలు అవుతున్నప్పుడు, కొబ్బరికాయ లోపలికి వెళ్ళేటప్పుడు, కొబ్బరికాయ లోపల నుంచి బయటకు వచ్చేటప్పుడు ప్రసాదం అవుతున్నప్పుడు, నువ్వు లోపలికి వెళ్ళి ఎందుకు గొప్ప మనిషిగా మారలేకపోతున్నావు? అవునా కదా? నీళ్లు మారిపోతున్నాయి, అన్నీ మారిపోతున్నాయి. నువ్వు దేవుని మందిరానికి వెళ్ళి నువ్వెందుకు మార్చబడలేకపోతున్నావు? ఎన్నిసార్లు వెళ్తున్నావు, ఎన్నిసార్లు వస్తున్నావు? నువ్వు మార్చబడటానికి అవకాశం దేవుడు ఇవ్వలేదా? ఎందుకు ఇవ్వలేదు? దేవుడిచ్చేవాడు, కానీ నువ్వే మారట్లేదు. మార్చబడటానికి ప్రయత్నించే దేవునికి స్తోత్రం. చెప్పడానికి చాలా విషయాలు వస్తాయి కానీ టైం లేదు. రెండో విషయం ఏంటంటే, చెప్పండి, ఇస్సాకు గారు ఉదయము చెప్పండి సాయంకాలము కూడా విద్దాడు. అంటే కష్టపడ్డాడు, దేవుని మీద ఆధారపడ్డాడు, ప్రార్థన చేశాడు, ఇటు పని కూడా చేశాడు. ఒక ఆవిడ కొత్తగా దేవుడు నమ్మిన ఆవిడ ఆర్టీసీ బస్సు ఎక్కి ప్రయాణం చేస్తుందంట. కొత్తగా బాప్తిసం పొందేసింది. 2 క్యాన్లు అట్టుకుని బస్సు ఎక్కేసి
లాస్ట్ సీట్లో ఇలా కూర్చుని క్యాన్లో ఆ సీటు మీద ఒకటి ఈ సీటు మీద ఒకటి కాళ్ళు తనిపెట్టి కూర్చుంది. కండక్టర్ గారు టికెట్ 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 అందరూ తీసేసుకున్నారమ్మా, అయిపోయింది అనుకుని కూర్చున్నాడు. పాపం ఈయన లెక్కలెట్టుకున్నాడు, టికెట్ తక్కువ వస్తుంది. ఎవరు తీసుకోలేదని చెప్పేసి బస్సు అంతా తిరిగి లాస్ట్కి ఆ క్యాన్ల కాడికి వెళ్ళాడు. అమ్మా నువ్వు టికెట్ తీసుకున్నావా అన్నాడు. నేను యేసుప్రభుని నమ్ముకున్నాను తెలిసా అందంట. అయ్యి బాబోయ్, యేసుప్రభుని నమ్ముకుంటే ఏంటమ్మా? నేను యేసుప్రభుని నమ్ముకున్నాను అందంట. అమ్మా యేసుప్రభుని నమ్ముకున్నాను, నమ్ముకోకపోయినా టికెట్ తీయమ్మా అంటే ఆవిడ ఉద్దేశం ఏంటంటే, నేను యేసుప్రభుని నమ్ముకున్నాను కాబట్టి నేను ఐఆమ్ ఏ స్పెషల్. గవర్నమెంట్ వాడికి టికెట్ తీయకపోతే బాగుంటుందా? అంటే ఎందుకు నమ్ముకున్నాము, ఎలా నమ్ముకున్నాము అనేది కూడా తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత కొన్ని తెలుసుకోవాల్సినవి ఉన్నాయి, మాట్లాడవలసినవి ఉన్నాయి, మాట్లాడుకోవడమే కూడా ఉన్నాయి. విమర్శలొద్దు. మన జీవితాలను మనం సరి చేసుకుంటే చాలు. మన దేవుడి గురించి మనం మాట్లాడుకుంటే చాలు. మనం ఎవరి గురించి మాట్లాడవలసిన వద్దు. ప్రైజ్ ద లార్డ్. ప్రియులారా, ఆలోచించండి. ఇస్సాక్ గారు 6 రోజుల్లో చూడండి, దేవుడు మనిషికి 6 రోజులు కష్టపడమని ఇచ్చాడు, ఒక్కరోజు ఆయన సన్నిధిలో ఉండమని ఇచ్చాడు. ఇప్పుడు ఇస్సాక్ గారు 6 రోజులు ఉదయము సాయంత్రము పని చేశాడా లేదా? మాట్లాడరే. మరి మనము పని చేస్తున్నామా? అంటే పని చేసుకోవాలి. దాని అర్థం ఆధ్యాత్మికంగా ఉదయము సాయంత్రము ప్రార్థించవలసిన బాధ్యత మనకు ఉంది. ఇంట్లో ప్రార్థన ఉండాలి, వాక్యం చదువుకోవాలి కుటుంబం. అప్పుడే ఆ కుటుంబం వర్ధిల్లటానికి అవకాశం ఉంది. దేవుని బిడ్డలారా, అలాగా పని చేయకపోతే బైబిల్లో సొలొమోను గారు మంచి మాటలు చెప్పాడు. ఏమంటే ఒక మాట ఉన్నాడు, సామెతల గ్రంథం 20వ అధ్యాయం 4వ వచనంలో ఏమన్నాడు తెలుసా? సోమరి కొండలో చేయి పెట్టినా కానీ తిరిగి నోట్లో పెట్టలేడంటండి. సోమరుడు అంటండి, అయ్యి బాబా తింటా కూడా చేయలేదంటండి. ఆడికి ఉందమ్మా. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 4లో ఎంతసేపు ఏంటండి టక్మని చదివేస్తారంటున్నాను నేను. విత్తులు వేయు కాలమున సోమరి దున్నడు, కోతకాలమున పంటను కూర్చి వాడు విచారించడు. సోమరోడు అందరూ పనికి వెళ్తుంటుంటే వీడేం పని చేయడు. నిజం కదా? ఊరంతా పనికి వెళ్ళిపోతుంటే వీడేం పనికి వెళ్తలే. అందరూ బాగుపడతారు, మరి వీళ్ళు ఏం బాగుపడతారు చెప్ప? అందరూ ప్రార్థనకి వెళ్ళిపోతున్నారు, నువ్వు వెళ్ళట్లేదు. నిన్ను ఇంకెలా మేము బాగు చేయగలం? నువ్వు బాగుంటావు. మరి అందరూ వెలుగులోకి వెళ్తేనే అన్నీ తెలుస్తాయి. మనం చీకట్లో ఉంటే ఎలాగా? సొలొమోను చెప్తున్నాడు కదా ఇక్కడ మంచి మాట. విత్తే కాలంలో విత్తాలి, కూర్చే కాలంలో కూర్చాలి, పని చేసే కాలంలో నువ్వు పని చేయాలి. నీకు దేవుడు 4 కాలాలు ఇచ్చాడు: బాల్యం, యవ్వనం, కౌమారం, వృద్ధాప్యం. నువ్వు పనిచేయవలసిన వయసులో, మంచి వయసులో, నీ తల్లిదండ్రుల కోసం కష్టపడవలసిన వయసులో, యవనస్తురాలుగా నీకు అన్ని టాలెంట్లు ఉండి కూడా నువ్వు కష్టపడి నీ తల్లిదండ్రులు పెంచకపోతే ఎందుకు చెప్పు? అవునా కదా? ఈనాడు చాలామంది ముసలి వయసు వాళ్ళు కూడా రోడ్ల మీద రిక్షాలు తొక్కేవాళ్ళు ఉన్నారు, ఆటోలు తోలేవాళ్ళు ఉన్నారు. ఏమయ్యా మీ పిల్లలు లేరా అంటే, ఉంటే ఎందుకంటే వాళ్ళకి సరిగా లేదండి. ఇస్సాకు చూడండి ప్రియులారా, పొరుగు దేశం వెళ్ళి పొరుగు మనుషుల మధ్య నిలబడి దేవుడిని ఆధారం చేసుకుని దేవుడి మాట చొప్పున అదే దేశంలో అన్యజనుల మధ్య 100 ఫలితాన్ని పొందాడు. ప్రైజ్ ద లార్డ్. దేవుణ్ణి ఆధారం చేసుకున్న వాళ్ళు ఎప్పుడైనా వర్ధిల్తారండి. ఆ కుటుంబాలు బాగుంటాయండి, వాళ్ళ పిల్లలు బాగుంటారండి, వాళ్ళ వ్యవస్థ బాగుంటుందండి, వాళ్ళు ఎంతో ఆనందంగా ఆశీర్వాదదాయకంగా ఉంటారండి. కాబట్టి నేను ఇంకా చెప్పడానికి టైం లేదు, చాలా విషయాలు నేను కంక్లూడ్ చేశాను, కట్ చేశాను. ఇది రెండవదిగా. మూడవదిగా ఇస్సాకు 100% ఫలితాలు పొందడానికి గల కారణం మూడవదిగా ఇంకొక మాట నేను చూపిస్తా. లేవియాకాండము 19వ అధ్యాయం 19వ వచనం. మూడవది ఏంటో చెప్తున్నాడు ఇస్సాకు గారు. లేవియాకాండము 19:19లో ఏముంది చూద్దాం. మీరు నా కట్టడలను ఆచరింపవలెను, నీ జంతువులను ఇతర జాతి జంతువులను కలయనీయకూడదు, నీ పొలములో వేరు వేరు జాతుల విత్తనములు చల్లకూడదు. ఇది 3వ పాయింట్. అంటే ఇస్సాకు గారు వ్యవసాయం చేసేటప్పుడు ఆయన విత్తనాల్లో ఒకే రకం నవధాన్యాలు ఉన్నాయి కదా. మనకి మాట్లాడరేమండి, మనం చెయ్యలే, నవధాన్యాలు ఉన్నాయి కదా. నవధాన్యాలన్నీ కూడా ఎకరం భూమిలో దమ్ము చేసేసి చక్కగా నవధాన్యాలు జల్లేస్తే ఏమవుతుంది?
పంట ఎలా ఉంటుంది? బాగుంటుందా? అన్ని రకాల మొక్కలు వచ్చేస్తాయి, బాగుంటుందా? అందుకే కదా విత్తితే గోధుమలైనా విత్తాలి, లేక ఒరైనా విత్తాలి. మాట్లాడండి, స్తోత్రం చెప్పండి. అంతేగాని ఓ బస్తా ధాన్యం, ఓ బస్తా గోధుమలు, ఓ బస్తా పెసలు అన్నీ కలిపి చల్లితే బాగోదండి. ఇస్సాకు 100% ఫలితం పొందటానికి గల కారణం మూడవది ఏంటి తెలుసా? ఒకే విత్తనాన్ని విత్తాడు, ఒకే రకమైన విత్తనాన్ని విత్తాడు. ఆ ఒకే రకమైన విత్తనం ఏంటి తెలుసా? యేసు తప్ప మరొకరెవరు కూడా ఆయనకు తోడుగా ఆయన ఎవరిని చేర్చుకోలేదు. ప్రియులారా, దేవునికి స్తోత్రం. కొంతమంది జీవితాల్లో దేవుణ్ణి నమ్ముతారు, యేసు ప్రభువుని నమ్ముతారు, బాప్తిస్మాలు పొందుతారు. వాళ్ళ జీవితాల్లో నేను ఎవరిని విమర్శించట్లేదు దేవుని పిల్లారా, నేను బయట వాళ్ళ గురించి మాట్లాడట్లేదు, మా దేవుని నమ్మిన క్రైస్తవుల గురించి నేను మాట్లాడుతున్నాను. పుట్టుక నుంచి మేము ఇన్ని సంవత్సరాల నుంచి నమ్మామని చెప్తారు. మేము ఎప్పుడో బాప్తిసాలు తీసుకున్నాం, 50 ఏళ్ళ క్రితం తీసుకున్నాం, మా ఫోర్ ఫాదర్స్ దగ్గర నుంచి మేము దేవుల్లో ఉన్నామని చెప్తూ చిన్ని సమస్యలకి దారి తప్పి వాళ్ళు ఉంటారు. నేను అటువంటి వారి గురించి మాట్లాడుతున్నాను. ఇస్సాకు ఈ మూడవ పాఠం మనకేంటో చెప్పేది, ఒకే రకమైన విత్తనం విత్తాడు. ఇస్సాకు అంటే ఒకే మార్గంలో వెళ్ళాడు, ఒకే దేవునిలో జీవించాడు, ఒకే విశ్వాసంతో ఉన్నాడు. కానీ కొందరు జీవితాల్లో ఏదన్నా కొంచెం కరువు కానీ సమస్యలు వస్తే దేవుని విడిచిపెట్టి మళ్ళీ వేరే మార్గానికి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళ గురించి చెప్తున్నాను నేను. అర్థమవుతుందా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇస్సాకు 100% పొందటానికి గల కారణం ఒకే రకమైన విత్తనాన్ని. దాన్ని ఆధ్యాత్మికంగా నేను కంపేర్ చేస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రికలో పౌలు చెప్తాడు ఈ సత్యాన్ని. ఒకే రకమైన విత్తనాన్ని ఇక్కడ పోల్చాడు. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము చూద్దాం. 4వ అధ్యాయము 4వ వచనం. శరీరము ఒక్కటే. ఏముందండి అక్కడ? శరీరం ఒక్కటే, ఆత్మయు ఒక్కడే, ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ ఉండుటకు పిలువబడ్డారు. ప్రభువు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిస్మం ఒక్కటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయన అందరికీ పైగా ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడు. చెప్పలు కట్టండి ప్రియారా. దేవుడు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే. చెప్పండి, ఒకటే కదా? శరీరం కూడా ఒక్కటే, సంఘం కూడా ఇది చెప్పాలి, ఒకటే కదా? మాట్లాడరేమండి, ఒక్కటే. ప్రియులారా, ఆలోచించండి, ఒక్కటే. ఇస్సాకు ఒక్కటే పట్టుకున్నాడు, యేసయ్యనే పట్టుకున్నాడు, యేసయ్య మార్గాన్నే పట్టుకున్నాడు, దేవుని శాసనాలనే పట్టుకున్నాడు, దేవునిలోనే ముందుకు వెళ్ళాడు. అంతేకాని ఆయనకి వేరే ప్రాంతంలో ఉన్నాడు కాబట్టి వేరే రకమైన అన్ని కొలంబీ చేయలేదండి. ఆయన చేశాడా? అలా చేస్తే 100% వస్తుందా? చాలామంది జీవితాల్లో తప్పిపోవటం వల్ల, తొలగిపోవటం వల్ల కీర్తనలు అంటాడు 16లో అనుకుంటా, ఏమంటాడు? యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించి వారికి శ్రమలు ఏంటండమ్మా? శ్రమలు విస్తరించును. ఇస్సాకు శ్రమలు రాలే, ఇస్సాకు నష్టం రాలే. కారణం ఏమిటంటే ఒక రకమైన విత్తనాన్ని విత్తాడు. స్తోత్రం చెప్పాలి. ఎన్ని రకాల విత్తనాలు విత్తాడు? ఒకే రకమైనటువంటి విత్తనాన్ని ఇస్సాకు విత్తటం మనం ఇక్కడ వాక్యం చూస్తున్నాం ప్రియులారా. ఇది 3. 4వదిగా నేను చెప్తాను, టైం అవుతుంది. పరిశుద్ధ గ్రంథములో నేను చాలా షార్ట్ చేస్తున్నాను. 4వదిగా ఏమిత్తాడు? ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనాన్ని చూద్దాం. చూడండి, ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయం 3వ వచనంలో ఏముందమ్మా? యూదావారికిని యెరూషలేము నివాసులకును యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ముళ్ళ పొదలలో విత్తనములు చల్లక మీ బీడు పొలమును దున్నుడి. అవిధేయులై ఉండుట మానుకొని మీ దుష్ట క్రియలను బట్టి ఎవడును ఆర్పివేయలేనంతగా నా ఉగ్రత అగ్ని వలె కాల్చకుండునట్లు యూదావారలారా, యెరూషలేము నివాసులారా, యెహోవాకు లోబడి ఉండుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ చేస్తున్నది ఏంటంటే తండ్రి, ఇస్సాకు గారు 100% ఫలించడానికి గల కారణం 4వ మాట ఏంటంటే మంచి నేలను విత్తాడు. ఏ నేలలోనండి? మంచి నేల అంటే మంచి జీవితం, మంచి నేలను విత్తాడండి ఆయన విత్తనాన్ని. ఆలోచించండి,
నువ్వు ఎక్కడ, నీకు ఎందుకు ఫలితాలు రావట్లేదు తెలుసా? నువ్వు మంచి నేలలో, మంచి సంఘములో నువ్వు నిలబడ్డావు. స్తోత్రం చెప్పండి. మంచి సంఘంలో ఉన్నావు కాబట్టి నువ్వు ఫలించాలి. ఏమండి, దేవుడు చెప్తా ఉన్నాడు. వీటికి సబ్ రెఫరెన్సెస్ చాలా ఉన్నాయి, మీరు ఆలోచించాలి. ఈ రాత్రి దేవుడు చెప్తున్న మాట ఒక్కటే, ఇస్సాకు కుటుంబాన్ని దేవుడు 100% ఫలించడానికి గల కారణాలు ఏంటంటే 4 ఉన్నాయి. ఒకటి ఏంటిది? దేవుడు ఉండమన్న చోట ఇస్సాకు ఉన్నాడు. 2 ఉదయము సాయంత్రము ఆయన విత్తనాలు విత్తాడు. 3 ఒకే రకమైన విత్తనాలు విత్తాడు. 4 మంచి నేలను విత్తనాలు విత్తాడు. ఎందుకు రాదు ఫలితం చెప్పు? మన జీవితాల్లో ఇస్సాకులాగా మన కుటుంబం కూడా 100 ఫలితం వచ్చును గాక. దేవుడు అంటాడు, మనల్ని ఫలింప చేయటం కోసమే యేసు ప్రభు వారి లోకానికి వచ్చారండి. శిథిలమైపోయిన మన జీవితాలు, శాపభరితమైన మన బ్రతుకుల్ని మరలా తిరిగి ఫలింప చేయటం కోసం యేసు ప్రభు వారు నరవతారిగా వచ్చి, ఏమండి, మన కోసం సిలువలో చనిపోయాడు. ఆయన చనిపోయి 3వ రోజు తిరిగి లేచాడండి. ఆయన మనల్ని మరలా తిరిగి జన్మింప చేయటం కోసం. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. మోడి బారిపోయిన జీవితాలను ఏం చేశాడు? చిగురింపజేసి 4 రకాలుగా ఇస్సాకు తన విత్తనాన్ని ప్రయోగించాడు. 100% పొందాడు. ఆ విత్తనం ఏమిటో తెలుసా ప్రియులరా? ఆ విత్తనము తన జీవితమే. తన జీవితాన్ని ఆ విధంగా నడిపించాడు ప్రభు ఎదుట. ఆ విత్తనంగా మనం ఉన్నాం ప్రియులారా. మనం కూడా దేవుని ముందు అలాగే నువ్వు విత్తబడాలి, ఫలించగలవు. నీ కుటుంబం ఈ 100% మిమ్మల్ని ఆశీర్వదించును గాక.